లైవ్ ఇవ్వని వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పును గాక, పనిష్మెంట్ ఇచ్చును గాక. సార్ అంటే అసలు అమెరికాలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి అసలు ఏ విధమైన సహాయం చేయగలుగుతారు? నేను చెప్తున్నాను, 4 చేయాలి. అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ drkpaul.org వెబ్సైట్ లో మీ పేరు, మీ డీటెయిల్, మీ ఈమెయిల్ మీరు పెట్టేసేయండి. మా వాట్సాప్ పెట్టండి, మా యాప్ లో కేఏపాల్ యాప్ లో పెట్టండి, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్ లో పెట్టండి. మాకున్న స్టాఫ్ ప్రకారం మేము 72 గంటల్లో మీకు రెస్పాండ్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వీసా ఓవర్స్టే అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మేమేం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు అమెరికా వదలకండి, అక్కడే ఉండండి. 3, మీకు ఇల్లీగల్ గా మీరు ఇల్లీగల్ అయినప్పటికీ అమెరికాలో మీకు పిల్లలు పుడితే మీరు లీగలే, మీ పిల్లల సిటిజన్సే, వాళ్ళు పంపడానికి లేదు, అది పెట్టండి. 4, ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడి అమెరికన్ సెనేటర్స్ నేను పంపిస్తున్నాను, అందుకే అది మాట్లాడాను. అక్కడ సెనెట్ చైర్మన్ మెజారిటీ లీడర్ జాన్ కూన్ 2002లో నా గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్, చాలా మంచి ఆయనే మోస్ట్ పవర్ఫుల్. ఆయనకి కూడా మీరు వీడియోలు పంపండి. నేను త్వరలో వాషింగ్టన్ DC, వీలైతే నెక్స్ట్ వీక్ లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసింది ప్రశ్నలు అడగండి. ఇండియా మిత్రులు మాత్రం నేను తిట్టిన ఓనర్స్ మీకు దీవెనే. మెగాకృష్ణని మారకూడదు, రామేశ్వరం మారకూడదా? కొంతమంది ఇండియన్స్ మనం తీసుకొద్దాం, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, క్షమిస్తాడు. అమెరికాలో మీ టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అయ్యో, అమెరికాలో నాకున్న టీమ్స్ ట్రంప్ కే లేవు. నాకున్న ఫాలోయింగ్ ట్రంప్ కి ఎంతమంది ఫాలోయింగ్? 40% రిపబ్లికన్స్, నాకు 90% ఫాలోయింగ్ డెమోక్రాట్స్. అసలు ఇప్పటి వరకు మీ వెబ్సైట్ లో ఎంతమంది నమోదు చేసుకున్నారు? మీ వెబ్సైట్ లో ఎంతమంది నమోదు చేసుకున్నారు? ఇప్పుడు నేను చూడాలి. ఈ రోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేసాం, రాత్రి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది 72 hours లో నేను మళ్ళీ మీకు అనౌన్స్మెంట్ చేస్తాను వీడియో ద్వారా. ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత 96 లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్. ఇది ఇండియన్స్ వరకు కాదు ఈ వెబ్సైట్. ఇండియన్స్ అమెరికాలో ఉండి 54 లక్షల మంది బాధపడుతున్నారు. నాతో చేతులు కలుపుతావు అన్నవారు, నా మద్దతు కావాలి అన్నవారు, నా సపోర్ట్ కావాలి అను వారు కమ్మాస్ అవ్వచ్చు, రెడ్డిస్ అవ్వచ్చు, వెల్మాస్ అవ్వచ్చు, దొరలు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు, రేపిస్టులు అవ్వచ్చు, టెర్రరిస్టులు అవ్వచ్చు. ఏది చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాను. మీకు నేను లీగల్ సొల్యూషన్ ఇస్తాను. మీరు మరలా అక్కడ ఇమిగ్రేషన్ లో ఎలాగా మీరు ఇమిగ్రెంట్స్ అవ్వాలో నేను చేపిస్తాను. నిన్నే రాత్రే లారీ క్లైమన్ కాల్ చేశాడు. అందుకని పెద్ద లారీ ఎవరు, ఎలాంటి ఫస్ట్ లారీ క్లైమన్, టామ్ గేరీ, వీళ్ళందరూ నా మిత్రులు, శిష్యులు. నేను రోజు మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఏమని డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడ, ఫెడరల్ కోర్టులో ఎవరు ఫైల్ చేయాలి, సుప్రీం కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలి, 30 రోజులు దాటకముందే ఫిబ్రవరి 20 లోపునే నేను అమెరికా వెళ్ళి ఈ లోపల అన్ని మేము ఫైల్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. నోటీసులు ఇవ్వాలి ముందు. ట్రంప్కి లెటర్ రాసి మీకు పంపించే మీడియా ఎవరైనా వేసారా? ఆహా, కేఏపాల్ అయితే వేయరు. ఆరో లోకేష్ ఉమ్మాడు, జగన్ చెయ్యి ఊపాడు, అన్నాడు. భరత్ ఎవరినో కలిశాడు, స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు. ఈ దొంగల వల్ల ₹1 లాభం ఉంది దేశానికి. అని నేను చేశాను. అమెరికాలో వాషింగ్టన్ DC మీటింగ్ 17 లక్షల మంది కళ్ళతో చూశారు. అప్పుడున్న ప్రెసిడెంట్ రావడం, ఇప్పుడున్న ట్రంప్ నన్ను కలవడం మీరు చూశారు. నేను ఆయనకు వ్యతిరేకంగా బుక్ రాసిన తర్వాత మరి మీరెందుకు మీ ప్రజలకి హెల్ప్ చేయరు? ఈరోజు నేను విశాఖపట్నంలో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీడియా మిత్రులు హైదరాబాద్ కంటే ఓనర్స్ అక్కడ ఉంటారు, కానీ నాకు మీడియా మిత్రులు నాకు బంధువులు అయిపోయారు, ఫ్రీలు అయిపోయారు. నేను ఎప్పుడు అరగంటలో పెంచినా ₹1 ఇవ్వకపోయినా, ఫ్యూల్ ఛార్జీలు ఇవ్వకపోయినా ఏది ఆశించుకుంటా నాతో పాటు పోరాటం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని